ది బెస్ట్ హోమ్మేడ్ హలీం ప్రాసెస్: ఎర్రపప్పు, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, కొంచెం బియ్యం, డ్రై ఫ్రూట్స్, 1 టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ, ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పులన్నీ నానిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకొని మెత్త పేస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ గీ మాత్రమే యూజ్ చేసిన బఫెలో గీ 2 స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత అందులోకి మనం ఏవైతే మసాలాలు యాడ్ చేయాలో ఆ మసాలాలన్నీ యాడ్ చేసుకొని ఆనియన్ వేసి మిక్స్ చేసి ఒక 2 నిమిషాల తర్వాత గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్, మిర్చి అన్నీ యాడ్ చేసుకోవాలి. ఏవైతే మసాలాలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ ఇప్పుడు చేసే ప్రాసెస్లో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఉప్పు, కారం మాత్రం ఇవి 2 తక్కువైనా మనం మళ్ళీ హలీం మిక్స్ చేసేటప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ 1 టేబుల్ స్పూన్ కారం, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా, ఇందులోకి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి అవన్నీ యాడ్ చేసుకొని కలిపి ఇందులోకి 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని కుక్కర్ విజిల్ పెట్టాలి. క్లోజ్ చేసుకొని మనం చాలా మెత్తగా అయ్యే వరకు పెట్టుకోవాలి. ఒక 6 విజిల్స్ అవుతే చాలా మెత్తగా అయిపోతుంది చికెన్. ఇది చాలా పెద్ద ప్రాసెస్ హలీం. ఒక 3 అవర్స్ ఉంటుంది, కానీ ఇంట్లో చేసుకుంటే చాలా బెస్ట్ టేస్ట్ ఉంటుంది. ఇలా 6 విజిల్స్ వచ్చిన తర్వాత మనం పప్పుని ఎలా అయితే రుబ్బుకుంటామో దాంతో ఇలా అయిన చికెన్ని మెత్తగా రుబ్బుకోవాలి. 6 విజిల్స్ అయిపోయిన తర్వాత అది నార్మల్గానే మెత్తగానే ఉంటుంది. సో ఈజీగానే స్మాష్ అయిపోతుంది. మళ్ళీ గీ యాడ్ చేసుకొని ఇందులోకి మసాలాలు కొన్ని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న పేస్ట్ కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాలు ఇలా చేసిన తర్వాత ఇందులోకి చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అడుగంటకుండా బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ అయిన తర్వాత మనం ఏమైనా తక్కువ అవుతే ఆనియన్ కానీ కారం, ఉప్పు చెక్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకోవచ్చు మధ్యలో. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆనియన్, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ నెయ్యి నేను యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకున్నాను. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ చేసిన తర్వాత
ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా థిక్నెస్, టేస్ట్, కలర్ అన్నీ చేంజ్ అవుతాయి. ఒక 1 అవర్ తర్వాత హలీం రెడీ అయిపోతుంది. అప్పటి వరకు మనం కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.